వాక్యము నేరుగా మన హృదయాల్లో పడుతూ ఉంటుంది. ఆసక్తితో వినాలి. నీ దేవుని యెహోవా వాక్కుని శ్రద్ధగా విని అన్నాడు. శ్రద్ధగా వినాలి, వణుకుతూ వినాలి, భయపడుతూ వినాలి, మనసును సిద్ధపరచుకుని వినాలి. వాక్యాన్ని మనసును సిద్ధపరచుకోవాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. అలా విన్నప్పుడు లోపలికి ఏమొస్తుందంటే వెలుగు వస్తుంది. వెలుగు అంటే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము కలుగుతుంది, మనస్సుకి ప్రత్యక్షత కలుగుతుంది. చీకటిలో మరగిపోతున్న హృదయము వెలుగులోకి వస్తుంది. చీకటిలో మరణఛాయలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూస్తారు. ఏ వెలుగు? గొప్ప వెలుగును చూస్తారు. అలాగున జ్ఞానోదయము కలగజేసి మారు మనసు ఇచ్చి పాప క్షమాపణ కొరకు బాప్తిసం ఇచ్చి మన అవమానాన్ని తీసేస్తాడు.